సో వెల్కమ్ బ్యాక్ టు సాక్షి అఫీషియల్. సో ఇన్ని రోజుల తర్వాత వీడియో చేస్తున్నాం, చాలా డిలే అయిపోయిందని మాకు కూడా తెలుసు. కానీ ఎందుకు డిలే అవుతుందంటే మీకు అందరికి తెలిసిందే కదా, మా ఇంట్లో ఫుల్ లొల్లులు అవుతున్నాయి అనమాట. అండ్ మేము అటు ఇట్లా చేసి కాంప్రమైజ్ చేసి మామతో మాట్లాడినా, అత్తతో మాట్లాడినా, మమ్మీతో మాట్లాడినా అందరికీ సారీ చెప్పిన. అండ్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా సారీ చెప్తున్నా గైస్. అండ్ ఎప్పటి నుంచి అట్లాంటిది ఇంకోసారి ఏం చెయ్యను. సో ఇప్పటి నుంచి వీడియోస్ కంటిన్యూగా వస్తాయి అనమాట. నా ఛానల్లో కంటిన్యూగా వస్తాయి అండ్ సాక్షి ఛానల్ కూడా కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. సో ఈరోజు వీడియోస్ చేసేదంటే సాక్షి చెప్తుంది. ఇట్లా ఇవాళ ఫస్ట్ టైం మేము ఇట్లా కూర్చొని మాట్లాడేది వీడియో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఇప్పటిదాకా ఇట్లా కూర్చొని మాట్లాడి ఇట్లా సోది పెట్టలే, ఈరోజు సోది పెడుతున్నాం అనమాట. స్టోరీ ఏం కాదు గాయస్, ఏంటంటే మీ అందరికి ఒక క్లారిటీ లేదు, ఏమైంది అసలు ఎందుకు ఈ గొడవలన్నీ అని ఒక క్లారిటీ లేదు కదా. సో అదంతా క్లియర్గా చెప్దాము. యాక్సిడెంట్ విషయంలో కూడా మీకు ఏమేమి క్లారిటీగా చెప్పలేము, ఇట్లయింది అట్లయింది అని చెప్పేసి. సో ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్దాము, మీకు కూడా తెలియాలి కదా అని చెప్పేసి కూర్చున్నాం. మా ఇంట్లోకి అయితే నిన్న అది వీడియో పెట్టలేకపోతున్నాం, ఎందుకంటే వీడియో తీయలేదు కాబట్టి. మా ఇంట్లో తెలుసు అనిల్ ఒక వీడియో పెట్టిండు కదా, ఆ వీడియో తర్వాత పెద్ద కొట్లాటనే అయింది. నేను కూడా వచ్చిన అనిల్ వాళ్ళ ఇంటికి, అనిల్ వాళ్ళ మమ్మీ వాళ్ళు అంతా మేమందరం కూర్చొని మాట్లాడినాము. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి మొత్తం ఏమంటారు, మొత్తం కొట్లాటలు అయినాయి. అన్ని వీడియోస్ తీసాము. ఇక అది కూడా వీడియో తీయాలి అని మేము అనుకోలేదు గాయస్, ఎందుకంటే చాలా చాలా ఫ్యామిలీ మధ్యలో ప్రైవేట్ గా మాట్లాడుకున్న మాటలు. సో అందుకనే ఇక అది పెట్టాలి అని అనుకోలేదు. వీడియో ఏంటంటే అసలు యాక్సిడెంట్ ఎట్లా అయింది, యాక్సిడెంట్ కాకముందు ఏమైంది, యాక్సిడెంట్ అయినాక ఏమైంది, ఇవన్నీ సోది కాదు. సో గాయ్స్ ఈరోజు వీడియో చేసి ఏంటంటే సాక్షి నాకు ఎందుకు ప్రపోజ్ చేసిన అడుగుతాయి ఇప్పుడు క్వశ్చన్, దానికి ఆన్సర్ ఏందో చెప్తుంది. చెప్పు రాడి చెప్పు. ఫస్ట్ అందరి మైండ్ లో ఒకటే, మీ ఇద్దరి పరిచయం ఏదో స్టార్ట్ అయింది, అది చేద్దాం ఆ వీడియో ఇందులోనే చెప్పేద్దాం. ఇందులో చెప్పేసి అంతే, ఉన్నది చెప్పాలి. ఎందుకంటే ఈరోజు కూర్చున్నాం అంటే. సో గైస్ మీరు లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. మనం ఏంది మా ఇద్దరి స్టోరీ అనేది వీడియోలో మొత్తం చెప్పేస్తున్నాం అనమాట. చెప్పు స్టార్ట్. సో అనిల్ అన్ని ఏమని పిలుస్తాడు ఆఫ్ కెమెరా? ఏమని పిలుస్తా? ఒకటి మా అని పిలుస్తా, ఇంకోటి ఇది పిలుస్తా, ఇది అని పిలుస్తా. జ్యువెలరీ అని పిలుస్తావా? కాదు, బంగారం అని పిలుస్తా. నానేమని పిలుస్తావు? నెక్స్ట్ క్వశ్చన్ ఏంది అసలు? నాకు ప్రపోజ్ ఎందుకు చేసినా నాకు చెప్పు. అందరికి అదే క్వశ్చన్ ఉంది. అనిల్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ చూస్తా ఉంటా అనిల్ని. సో అనిల్ అంటే ఇట్లా పడి చచ్చిపోతా నేను. ఇక అందుకని చెప్పి అనిల్ కి ప్రపోజ్ చేయాల్సి వచ్చింది. సో ఫస్ట్ క్వశ్చన్ అందరు అడిగేది మా లవ్ స్టోరీ తర్వాత చెప్తాం. కానీ ఫస్ట్ మేము ఎట్లా, నాకు ఫస్ట్ లవ్ స్టోరీ చెప్పాలి. అందరూ ఉల్టా చెప్తారు కాబట్టి మనం సీదా డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాం అనమాట. సో గైస్ చెప్పు, ఎందుకు లవ్ చేసినాం? మేము ఎట్లా కలిసినాం, లవ్ వద్దు, మేము ఎట్లా కలిసినాం. సో అనిల్ ఏం చేస్తున్నాం అప్పటికి ఇన్స్టాగ్రామ్ లో చెప్పు వాళ్ళకి. సో గైస్ నేను అప్పుడు అంటే నాకు వీడియోస్ కి ఒక అమ్మాయి కావాలి, అంటే ఫీమేల్ ఉంటే మంచిగా పోతాయి వీడియోస్ అని చెప్పి, ఒక పార్ట్నర్ కావాలని చెప్పి నేను అప్పుడే ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాను అనమాట. సో చాలా మెసేజెస్ వస్తున్నాయి నా దగ్గర, మస్తు మెసేజ్లు ఉన్నాయి. చేస్తున్నా అంటే ఇప్పుడు కూడా వస్తూనే ఉంటాయి. అది నార్మల్ గా చూస్తున్నా కొత్త మెసేజ్ అప్పుడే సాక్షి వచ్చింది. సెకండ్ నేను ఇట్లా మెసేజ్ పెట్టిన సెకండ్ కి వ్యూ అనమాట, సీన్ అని వచ్చింది. అది కూడా మెసేజ్ ఏంది, ఏదో ఒక పిచ్చి సింబల్ పంపించింది అనుకోకుండా. అనిల్ది ఒక రీల్ వచ్చింది నాకు ఫీడ్స్ లో. సో అది ఇక్కడ ప్లే చేస్తాము వీడియో. ఆ వీడియో చూసి అనిల్కి 100K అయినారు. 100K అయితే నేనేం చేసిన, స్టోరీ ఓపెన్ చేసి చూసా. అదంతా తెలుసు. సో స్టోరీ ఓపెన్ చేసి చూసేసరికి ఏమైంది, ఇట్లా ఈమోజెస్ వస్తాయి కదా అన్ని, ఏందని దాన్ని ఏమంటున్నానా, అవతార్ ఈమోజెస్ వస్తాయి కదా, అది సెండ్ అయిపోయింది బై మిస్టేక్. అనిల్కి సెండ్ అయిపోయింది. సో అనిల్ అకౌంట్ ఏంది, డిలీట్ చేయడానికి ఉండదు. అనిల్ రిప్లై ఇచ్చాకనే డిలీట్ చేయడానికి ఉండదు. అప్పుడు అనిల్ ఏదో రిప్లై చేయడం నేను డిలీట్ చేసి మళ్ళీ కింద హాయ్ అని పెట్టేసా. హాయ్ సో మాటలు ఇద్దరం కన్వర్జేషన్ స్టార్ట్ అయింది. బేసిక్ కన్వర్జేషన్ గా, తిన్నావా, ఎలా ఉన్నావు, ఎక్కడ ఉంటావు, ఏ కాలేజ్, ఏ స్కూల్, ఇదంతా అందరు మాట్లాడుకునేదే. స్టార్టింగ్ లో కన్వర్జేషన్ స్టార్ట్ అయింది. అట్లా మెల్లగా నేనే అనిల్ని అప్రోచ్ అయినా. దేనికోసము, వీడియోస్ కోసం. ఏదైనా నార్మల్గా ఫస్ట్ మేము ఫ్రెండ్స్ లానే ఉండే, ఏదైనా వీడియోస్ ఉంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది చెప్పు అని చెప్పి నేను అప్రోచ్ అయినా. అప్పటికి అనిల్కి కూడా మైండ్లో ఉంది, లైక్ అమ్మాయి కోసం చూస్తుండు, ఫిక్స్ అయ్యిండు. కానీ అనిల్ ఎట్లా అంటే చాలా ఇంట్రోవర్ట్, చెప్పాడు బయటికి చెప్పాడు.
సో నాకు తెలియదు, కానీ అప్పటికి నాకు తెలియదు అనిల్కి కూడా ఉంది అని చెప్పి నేను నా సైడ్ నుంచి నేను అప్రోచ్ అయినా. అప్పటికి నాకు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ అయిపోయి కొంచెం ఓకే ఇంట్లోనే ఉంటున్నా, వీడియోస్ కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి అనిల్కి అప్రోచ్ అయితే అనిల్ ఏమన్నాడు సరే చెప్తా అని చెప్పేసి అన్నాడు. చెప్తా అని చెప్పి నెక్స్ట్ డే 2 days తర్వాత చెప్పినాడు. 2 days తర్వాత డైరెక్ట్ వచ్చి తీసుకుంటా అని కూడా చెప్పలేడు. నన్ను చూడలేడు అనిల్. ఫస్ట్ థింగ్ నన్ను చూడలేడు, నేను ఎట్లుంటానో చూడలేడు, ఏం చూడలేడు. నేను ఈమె రీల్స్ పంపమని చెప్పిన, అంటే నా వీడియో సెట్ అవుతుందా లేదా ఒకసారి నీ ఫోటో పంపి రీల్స్ పంపని చెప్పి మాకు చెప్తే మొత్తం ఫిల్టర్ ఉన్నాయి పంపించింది. వీడియోలు మొత్తం ముఖం నిండా ఇంత పౌడర్ ఇంత ఫిల్టర్ ఉన్నాయి ఆ వీడియోలో పంపించింది. ఈ ఫిల్టర్ పెట్టింది మీరు రియల్ ఎట్లా ఉంటుంది అని చెప్పి డైరెక్ట్ రమ్మని చెప్పిన. ఇది అది ఇంకా హైలైట్ వచ్చినాక స్నాప్చాట్ ఫిల్టర్స్తోని సంథింగ్ నేను పంపించిన అనిల్కి, సెండ్ చేసిన, షేర్ చేసినాక చూసాక అనిల్కి అయినా డౌట్ ఉంది అది ఫేక్ అకౌంట్ అని చెప్పి అనిల్ అనుకుంటుండు. అదే సో నాది ప్రైవేట్ అకౌంట్ ఉండే ఫేక్ అకౌంట్ అని చెప్పేసి అనిల్ అనుకున్నాక డైరెక్ట్గా ఒక రోజు రమ్మన్నాడు. నేను ఎగ్జామ్ రాసేసి వచ్చిన, MBAది ప్రిపేర్ అవుతుండే సంథింగ్, దానికి నేను ఎగ్జామ్ రాసేసి అనిల్ దగ్గరకు వచ్చాక అనిల్ పికప్ చేసుకోవడానికి రాలేడు, నన్నే రమ్మన్నాడు. సరే అని ఆటోలో వచ్చిన. ముందే భయపడతాం అమ్మాయి అంటే పుష్కరేనా, అందుకే ఎందుకు వద్దని చెప్పి ఈమె ఆటోలో రమ్మని చెప్పిండు. సరే అని చెప్పేసి ఆటోలో వచ్చిన. అంటే నాకు ఆటో ఇవన్నీ అలవాటు లేదు. నాకు మా డాడీ అయినా మా అన్న అయినా ఇద్దట్లో ఎవరో ఒకరు ఉంటారు. నేను ఏడికి వెళ్ళినా నాకు ర్యాపిడో, ఆటో, బస్సు ఇవన్నీ అలవాటు లేదు. నేను అనిల్కి ఫస్ట్ చెప్పిన ఇట్లా అలవాటు లేదని, నేను దేనికైనా చేస్తా కానీ ఒక్క విషయంలో మాత్రం ఐ కాన్ కమ్ అని చెప్పేసి అనిల్కి తర్వాత చెప్పిన. ఫస్ట్ చెప్పలేదు అట్లా ఇట్లా, ఫస్ట్ మా ఇంట్లో చెప్పలేదు నేను వీడియోస్ చేస్తా అని చెప్పి. ఇంట్లో కూడా ఫస్ట్ భయపడ్డది, చెప్పకుండా చేయకుండా చేసింది డైరెక్ట్ వీడియో చేద్దామని చెప్పి. నేను ఏమనుకున్నా నాకు తెలుసు మా ఇంట్లో చెప్తే ఎట్లనైనా వద్దుంటారు అని తెలుసు. అందుకే ఏం చేసా వీడియో రిలీజ్ అయినాక చెప్దాము ఇంట్లో అని చెప్పి సైలెంట్ ఉన్నా. అప్పటికి కన్ఫర్మ్ కాలేదు, ఎందుకంటే అనిల్ నన్ను చూడలేడు, నన్ను ఓకే చేస్తారా లేదా నాకు తెలియదు. అయినా అప్పటికి వెళ్ళినా అనిల్ అమ్మన్నాడు, చూసినా అనిల్ చూడగానే ఏందిడు ఇట్లున్నాడు అని అనుకున్నా మనసులో. సరే నేను అట్లా ఏం అనుకోలే, జస్ట్ అనుకున్నావు వద్దు ఇక మనసులో మాట చెప్పేసినావు. సో గైస్ చూసారు కదా డైరెక్ట్ మనసులో మాట కెమెరా ముందు చెప్పేసింది. నేను ఏమనుకున్నా ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ఏంది అంటే పికప్ చేసుకోవడానికి వస్తా. ఫస్ట్ మంచివాడు అనిపించింది, ఎందుకంటే ఒక అమ్మాయి అప్రోచ్ అయ్యి పికప్ చేసుకోవడానికి రానంటే వేరే బాయ్స్ అయితే ఉరుక్కుంటూ వచ్చేస్తారు. అలాంటిది ఈయన ఏమన్నాడు నాకు వేరే వర్క్ ఉంది, బ్యాంక్ పని ఉండే అనిల్కి, నాకు వేరే వర్క్ ఉంది రావడానికి ట్రై చేయను అని చెప్పేసి అన్నాడు. అప్పటికే టైర్డ్ అయిపోయి వచ్చిన ఎగ్జామ్ రాసి నేను చెప్పిన రావచ్చు కదా అంటే లేదు సారీ అది ఇది అని అనిల్ చెప్పిండు. సరే అని అప్పటికి రావద్దు అనుకున్నా, కానీ అట్లా ఇట్లా వచ్చి ఆటోలో వచ్చినా చూసిన. ఫస్ట్ అనిల్ ఇట్లా పోలీస్ స్టేషన్ దగ్గర కలిసినాం మేము ఇద్దరం ఫస్ట్. పోలీస్ స్టేషన్ దగ్గర కలిసినాం అనమాట. పోయి అంటే ఆ ల్యాండ్ మార్క్ అదే పెట్టినాము, కలిసింది. దాని తర్వాత ఇక లోపలికి తీసుకెళ్ళి నాకేమో మస్తు భయం అవుతుంది, ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి, అందరూ ఫేమ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే భయం అంటే నేను ఈమె ధైర్యం చెప్తుండే ఆ టైంలో. ఏంటంటే ఈమె ఫస్ట్ టైం కదా, సో కొంచెం ధైర్యంగా ఉండాలా, ధైర్యంగా మాట్లాడితే ఈమెను సెలెక్ట్ చేస్తారు వీడియోస్ కి అని చెప్పి నేను ఈమెకి కొంచెం పూజ చేసిన అనమాట. నాకే భయం ఫస్ట్ ఆఫ్ ఆల్, అయినా నేను ఈమెకి పూజ చేసిన, ఎందుకంటే ఈమె కూడా కొంచెం భయపడొద్దు ఈమె నేను ఉన్నానని చెప్పి కొంచెం మాట్లాడేస్తాను మంచిగా అని చెప్పి నేను ధైర్యం ఇచ్చినప్పుడు సో మంచిగా మాట్లాడేది అట్లా వీడియోస్ స్టార్ట్ అయినాయి అనమాట. సో ఫస్ట్ పర్సన్ వాయిస్ లో వీడియోస్ స్టార్ట్ చేసినాము. సో అట్లా వీడియోస్ మంచిగా వైరల్ అయినాయి. అండ్ అట్లనే కొంచెం వీడియో ఫేమ్ వచ్చింది, ఈమెకి ఫేమ్ వచ్చింది, నాకు ఫేమ్ వచ్చింది. ఓకే నాకు 100K అయిపోయారు, నాకు అప్పటికి 150K అయిపోయింది, 100K దాటిపోయారు. సో అట్లా వీడియోస్ మంచిగా కంటిన్యూ అయినాయి. అండ్ అప్పుడు కూడా మంచి ఫేమ్ ఉంది మా ఇద్దరికి, అంటే మా వీడియోస్ పోతున్నాయి అప్పటికి వైరల్ అవుతున్నాయి మంచిగా. అండ్ రీల్స్ కూడా మంచి రీల్స్ చేస్తున్నాయి కాబట్టి అసలు ఇంట్రెస్ట్ లేకుండే ఈ రీల్స్ అయినా యూట్యూబ్ వీడియోలో ఓకే ఉండే, కానీ రీల్స్ విషయంలో నాకు అంత నాలెడ్జ్ లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఎట్లా చేయాలో తెలియదు. అనిల్ అయితే మస్తు పుష్ చేసిండు నన్ను. ఇట్లా నాకు అందరు అడుగుతారు హూ ఈజ్ ది కెమెరామ్యాన్ అండ్ హూ ఈజ్ ది ఎడిటర్ అని చెప్పేసి కింద అందరు కమెంట్ చేస్తారు. నాకు అన్ని అనిలే, కెమెరామ్యాన్ అయినా ఎడిటర్ అయినా కొరియోగ్రాఫర్ కూడా నాకు అనిల్. నేను ఎట్లా నించాలి, ఎట్లా ఉండాలి, ఈ వీడియో ఇట్లా చేయాలి, ఈ వీడియో అట్లా చేయాలి అని చెప్పేసి అనిల్ మాత్రమే. సాక్షి రీల్స్ అన్ని చేసేది నేనే అనమాట, రీల్స్ ఎడిటింగ్ అయినా కానీ అన్ని నేనే చేసా సాక్షికి. ఇంకొకటి ఏంటంటే వేరే వాళ్ళు నాకు అప్రోచ్ అవుతారు, వీడియో తీస్తాము మీకు అది నాకు ఎందుకో నాకు అనిల్ దగ్గర తీపించుకుంటే ఎట్లనైనా ఉండండి, కానీ అనిల్ దగ్గర తీపించుకుంటేనే నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఓకే
అని చెప్పేసి నేను వేరే ఎక్కడ అంటే షూట్ చేయించుకున్నా ఏమన్నా అయినా నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు తీపించుకోవాలి చేయించుకోవాలి అని చెప్పేసి అట్లా చెయ్యి పని బాయ్ అట్లా నాకు సో అనిల్ వర్కే నాకు ఎక్కువ అనిల్ వర్క్ లోనే నేను చేస్తా వేరే ఏదైనా ఉంటే నాకు అంత అన్ని ఇంట్రెస్ట్ ఉండదు. చెప్పింది నాకు ఎందుకు ప్రపోజ్ చేసినావు చెప్పు ఫాస్ట్ గా అందరు వెయిట్ చేస్తారు బాబా నేను ప్రపోజ్ చేయలేదు గైస్ చేసినావా లేదు ఒకటే చేయలే guys, నేను ఇవన్నీ propose వద్దు చేయలేదు. సో గైస్ ఏమైంది తెలుసా ఒక మమ్మీ డాడీ నేను ఏమైంది తెలుసా? నేను చెప్తా. First video guys. అసలు ఇక్కడ ఈమెకి ఎట్లా చేసింది తెలుసా నేను లవ్ చేస్తాను అని చెప్పి చెప్తాను నేను చెప్తా సో గైస్ ఏమైందంటే ఇమేది ఆ పట్టి ఉంటది కదా పట్టగొలుసు ఆ పట్టగొలుసులో Shoot లో ఇరిగిపోయింది. ఆ పట్టగొలుసులో షూట్ లా ఊసిపోయింది అనమాట ఊసిపోతే నా జోబులో పెట్టుకున్నాను నేను ఈమె వచ్చింది సో జోబులో పెట్టుకుంటే ఈమె వెళ్ళిపోయింది ఇంటికి ఆ పట్టగొలుసు నా దగ్గర ఉండిపోయినాయి అయితే నేనేం చేసిన ఆ పట్టగొలుసు అందరికి నాకు అప్పుడు ఫుల్ లవ్లు ఉన్నాయి అనమాట నేను ఇట్లా మొత్తం మునిగి తేలుతున్నా ఎట్లా నేను నించుంటే ఇట్లా బండి రోడ్ మీద ఏందైనా కానీ షూట్ అయ్యేటప్పుడు మేము లొకేషన్ వేరే లొకేషన్స్ లోనే షూట్ చేస్తాము బండి తీసుకొచ్చి ఇట్లా పెట్టేస్తుంటే మధ్యలో రోడ్ మధ్యలో నేను కూర్చోడానికి సో అట్లా అనమాట సో ఆ పట్టగొలుసు మేము మర్చిపోతే ఆ జోబులో ఉండిపోతే ఈమె ఇంటికి వెళ్ళిపోయింది నేను మా ఇంట్లో ఉండిపోయినా అప్పుడు మొత్తం ఇక లవ్లు ఉండే ఈమెతోని ఫుల్ ఇట్లా ఈమె చెప్పలేకపోయినా నేను ఇట్లా లవ్ చేస్తున్నాను చెప్పలేకపోయినా ఏం చెప్పలే సో ఆ పట్టగొలుసు నాది ఉండే కాబట్టి ఒక పాట పెట్టిన అనమాట ఏ పాట పుష్ప సినిమాలో ఒక పాట ఉంటుంది అన్నిటికీ ఎప్పుడు తల వంచని నేను నీ పట్టి చూసే తండ్రికి తలని వంచాను సో ఆ పట్టి నాది ఉన్నందుకు ఆ పాట పెట్టినా ఆ పాట నేను చూసిందంట నాకు అప్పుడే ఇట్లా ఫ్యూజ్ అవుట్ అంటే నార్మల్ గా నేను అనిల్కి బ్రేకప్ అయిపోయింది అనుకుంటా నాకు బ్రేకప్ అయిపోయింది అనుకున్నా పాట కాదు ఫస్ట్ అనిల్ చాలా అంటే నాకు కాలేజ్ డిగ్రీ అంటే తెలుసు అందరికి ఫ్రెండ్షిప్స్ ఉంటుండే అందరం కలిసి మేము బయటికి వెళ్ళినప్పుడు అనిల్ ఫేస్ లో ఒక ఎక్స్ప్రెషన్ ఇట్లా నాకు తెలుసు అర్థమవుతుండే కానీ నా కోసం అని నేను ఎప్పుడు అనుకోలే ఏంది సాడ్గా అయిపోతుండే అసలు చెప్పకపోతుండే ఫస్ట్ ఇట్లా నా అనిల్కి చాలా అప్పటి నుంచి అంటే కథ అయిందని చేయబట్టుకొని అనిల్ ఏదైనా ఉంటే నాకు చెప్పు ఏమన్నా అయిందా ఎవరైనా ఏమన్నా చేసినారా అంటే అనిల్ అన్నాడు టైం వచ్చినప్పుడు చెప్తా నీకు అన్నా కానీ నాకు అర్థం కాలేదు నా కోసమే మాట్లాడుతుండు అని తను అన్నాడు టైం వచ్చినప్పుడు చెప్తాను ఎట్లా రియాక్ట్ అవుతావు తెలియదు అన్నా కానీ నాకు అర్థం కాలేదు నేను ఎవరో థర్డ్ పర్సన్ అని అనుకుంటున్నా అంటే నేనేమనుకున్నా అంటే మేము వీడియోస్ చేస్తున్నాం ఆ పర్సన్ కి నచ్చుతలేదేమో మేము వీడియోస్ చేయడము అని చెప్పి నేను అనుకున్నా అదే అనుకుంటా ఏ అమ్మాయి ఉంది ఇంకా ఫేమ్ ఉన్నాడు ఎంతమంది అమ్మాయి ఉన్నారు ఇంక అదే ఉంటుంది వీళ్ళకి మన మనసు చాలా మంచిది అందుకే అనిల్ కి అయితే ఇప్పటి వరకు ఒక్క గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు మీరు నమ్మండి నమ్మకపోండి నేనే నమ్మలేదు కానీ ఇప్పుడు అనిల్ ఒక చేసిండంటే నేను చూసాను నేను అంత ధైర్యం అంత ఏమంటారు నమ్మకం అనిల్ మీద సో ఆ నమ్మకం అట్లా పెట్టుకున్నాను అనమాట సో అంటే ఏమై అంటే చాలా అనిల్ కూడా చాలా మాట్లాడడం కానీ తినేస్తా మాట ఎందుకంటే కొన్ని ఈమె చెప్పినవి కూడా నాకు మంచి తర్వాత నాకు అనుభవం అవుతుంది అరే ఈమె చెప్పింది మంచి గురించి అయిందిరా బై అని చెప్పి అంటే మస్తు చెప్తుంది నాకు ఎట్లుండాలా ఏం చేయాలని అన్ని మొత్తం నేర్పిస్తుంది అంటే వర్క్ల మీద ఫోకస్ చేసేసి నాకు ఏం అర్థం కాదు ఏం చేయాలా ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడాలా ఎక్కడ ఏం మాట్లాడాలనేది సో మొత్తం నేర్పిస్తుంది అనమాట నాకు ప్రతిదీ చిన్న విషయం అయినా కానీ ప్రతి చిన్న విషయం నుంచి ఏ విషయం కాక సాక్షి నాకు ముందుంది నేర్పిస్తుంది అన్నీ చెప్తుంటుంది అనమాట సో అట్లా నేను కూడా కొంచెం నేర్చుకున్నా ఈమె వచ్చిన తర్వాత నుంచి చాలా చేంజ్ అయినా అయితే లైఫ్లో అండ్ సో ఇప్పుడైతే ఓకే గైస్ నేనైతే హ్యాపీగా ఉన్నాను నేనైతే ఈమెతో నేను కూడా చాలా అంటే ఫస్ట్ మేము ఇంత స్ట్రాంగ్ లేకుండే ఫస్ట్ చాలా ఏదో అంటే అట్లా అని మీరు తప్పుగా అనుకోకండి ఉన్నామంటే ఉన్నామని ఉంది ఇద్దరికి ఉండే కానీ చెప్పుకోకపోతుండే జస్ట్ వీడియోస్ వర్క్ ఇదే ఉంటుండే ఎందుకంటే నా లైఫ్లో నాకు సెటిల్ అవ్వాలని నాకు అనిల్కి వాళ్ళ ఇంట్లో రెస్పాన్సిబిలిటీ మీకు అందరికీ తెలిసిందే ఇల్లు కట్టాలి వాళ్ళ మమ్మీని చూసుకోవాలి వాళ్ళ అన్నని చూసుకోవాలి అన్నీగా ఇంట్లో మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే అనిల్ ఇంకా హోప్స్ అందరికి ఇంట్లో ఉన్నాయంటే అనిల్ మీద చిన్న కొడుకు మీద వీళ్ళ ఇంట్లో మా ఇంట్లో నేను పెద్ద కూతుర్ని నా మీద మా ఇంట్లో కూడా అంతే ఆశ నేను ఏదో ఒకటి లైఫ్లో చేయాలి మా ఇంట్లో కోసం నేను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి సో ఇద్దరు సైడ్ నుంచి ఒకటే ఏంది ఇంట్లో కోసం చేయాలి మాకన్నా ముందు ఫస్ట్ మాకు మా ఇంట్లో నాకైనా మా ఇంట్లో కోసం ఏదైనా చేయాలి అనిల్కైనా వాళ్ళ ఇంట్లో కోసం ఏమైనా చేయాలి సో ఇద్దరు థాట్స్ ఇక్కడ కలిసినాయి మాకు ఇంట్లో దగ్గరనే మేము చాలా కనెక్ట్ అయినాం గైస్ ఎందుకంటే అనిలైనా చాలా ఆలోచిస్తాడు నేనైనా చాలా ఆలోచిస్తాను మేము కష్టపడేదే వాళ్ళ కోసం నిజం చెప్పాలంటే లైఫ్లో సెటిల్ అవ్వాలి ఎవరైనా దానికోసమే పడతారు కానీ 1 స్టెప్ ఎక్కువ మేము మా ఇంట్లో కోసం చాలా ఇప్పుడు కష్టపడితేనే వాళ్ళు బాగుండాలి అని చెప్పేసి అదన్నమాట చాలా హోప్స్ ఉన్నాయి అట్లా మేము కనెక్ట్ అయినాం ఈ విషయంలో అండ్ ఇప్పుడు కూడా కష్టపడి ఇద్దరం కలిసి ఎందుకు కష్టపడుతున్నాం అంటే ఒకవేళ ఫ్యూచర్లో మంచి సెట్ అయినా గిట
మమ్మీ వాళ్ళతో మాట్లాడి అన్ని సెట్ చేసుకోవచ్చు కదా. సో అందుకే ఇద్దరం కలిసి మంచిగా గట్టిగా కష్టపడదామని చెప్పి ఫిక్స్ ఇప్పుడు అయిపోయాం. అనిల్ వచ్చి మాట్లాడాలన్నా అని ఒక సోర్స్ ఉండాలా. నేను యూట్యూబ్ చేస్తున్నా అని అంటే ఇట్స్ నాట్ లైక్ ఎవ్వరు అది చెయ్యరు. అనిల్ కంటూ ఒక స్ట్రాంగ్ అప్పటిదాకా నేను కూడా మా ఇంటి వరకు అనిల్ని తీసుకోవాలి అంటే ఈ విషయంలో లవ్ అయినా మ్యారేజ్ అయినా తీసుకోవాలి అని చెప్పేసి మేము ఎప్పుడు అనుకోలేదు. అనిల్ కూడా అసలు అనుకోలేదు. అసలు మా దగ్గర ఈ టాపికే నడవదు లవ్ అని. ఎప్పుడైనా వర్క్ వీడియోస్ ఎట్లా చేయాలా ఎట్లా అది చేయాలా అంతే, ఇదే టాపిక్ నడుస్తుంది. సో ఇంట్లో వరకు కూడా ఎప్పుడు ఇది పోలేదు. అట్లా ఈ విషయంలో మేము నేనైతే చాలా బ్లెస్డ్ అనిల్ దొరికినందుకు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో గురించి ఎంత ఆలోచిస్తాడో అనిల్ మా ఇంట్లో కోసం కూడా అంతే ఆలోచిస్తాడు, నా కోసం కూడా అంతే ఆలోచిస్తాడు. ఇట్లా మనమందరం ఒక ఫ్యామిలీ సెట్. నేను ఎట్లుంటా అంటే నాకు ఎవరు దగ్గరకు అయినా అనుకో నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అనుకో నేను దగ్గర చేసుకుంటాను అనమాట. అంటే ఏమన్నా అంటే నాకు బాధ అనిపించినా నేను బాధపడతా, అలా ముందు పోయి వీళ్ళకి బాధ అనిపిస్తే నా ముందు బాధపడతా, అట్లా మేము అంటే బాధలన్నీ షేర్ చేసుకుంటాం అనమాట కలిసిమెలిసి. సో అట్లుంటే ఏంటంటే అన్ని మిక్స్ ఉంటే ఏంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లేక ఫీలింగ్ వస్తుంది. సో అట్లా అని చెప్పి నేను మొత్తం కలిసిపోయి ఉంటాను అనమాట. అండ్ నేను ఇట్లా వీళ్ళ చెల్లెతోనైనా వీళ్ళ పేరెంట్స్ అయినా మొత్తం ఇట్లా కలిసిపోయి ఉంటాను అనమాట. మీకు తెలియదు అది ఆఫ్ కెమెరా, అది కంప్లీట్ గా ఆఫ్ కెమెరా. సో అట్లా మంచిగా లైఫ్ అయితే చాలా బాగుంది. మధ్యలో యాక్సిడెంట్ వచ్చింది. యాక్సిడెంట్ కూడా ఏమైంది అసలు ఆ రోజు, ఇంకా లవ్ స్టోరీ చాలా ఉంది. అది మంచి వీడియోలో ఇంకా బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తాము. ఇదేంటంటే కొంచెం బేసిక్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి మీరు అట్లా లవ్ స్టార్ట్ కాలేదు కానీ తెలిసింది లవ్ నడుస్తుంది అని తెలిసింది అని మేము ఎప్పుడు చెప్పుకోలే. మీ ముందు కెమెరా ముందు చెప్పుకున్నాం కదా, అది దానికన్నా ముందు నాకు అనిల్ ఒకసారి లవ్ యూ చెప్పిండు. దానికన్నా ముందే నిజంగా సీరియస్ లవ్ యూ అని నువ్వు లేకపోతే నేను ఉండను అవన్నీ చెప్పిన ఎంట పడుతుంది. చెప్పు నాకు ఎందుకు పడుతున్నావు అట్లా? అనిల్ వెనక పడకపోతే నేను ఇంకెవరికి వెనక పడాలి? సో గైస్ ఇప్పుడు మేము చూసారు కదా ఈ స్టేజ్లో ఉన్నాం. ఓకే నేను చెప్తున్నా కదా, నేను గట్టి కష్టపడి రేపటి దినం కొన్ని రోజుల తర్వాత కంపల్సరీ ఇల్లు కట్టి చూపిస్తాను. ఈ మాట ఇస్తున్నా నేను అందరు సబ్స్క్రైబర్స్ మాట ఇస్తున్నా. సో గైస్ చూస్తారు కదా, ఇప్పుడు చూసుకో ఇది రెంట్ హౌస్ డబుల్ బెడ్రూమ్. మా ఇంటికి రెంట్ 14,000 దగ్గర మొత్తం మెయింటెనెన్స్ అవన్నీ కలిపి 14,000. సో నేను 14,000 కడుతున్నా రెంట్. సో కొన్ని రోజుల తర్వాత చూడండి గైస్, నేను కష్టపడతా అంతే. నేను ఇప్పుడు ఇది కాన్ఫిడెన్స్ అనుకుంటారా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారా అది మీ ఇష్టం, కానీ నేనైతే గట్టి కష్టపడతా. మీకు ఎంటర్టైన్మెంట్ చేస్తాను, మీకు సపోర్ట్ నాకు ఇట్లానే పెట్టండి. అండ్ కంపల్సరీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నేను ఇల్లు తీసుకుంటాను అనమాట. ఇల్లు తీసుకొని మంచిగా అప్పుడు చెప్తాలే మీకు, అప్పుడు వీడియోస్ తీస్తాం కదా అప్పుడు చూసుకొని. సో ఇప్పుడు యాక్సిడెంట్ విషయానికి వద్దాం. అసలు ఏమైంది? సో మేము ఒక ఈవెంట్కి వెళ్ళాం గైస్. అంటే మాతోని దాండియా ఈవెంట్కి వెళ్ళాం. ఒక కపుల్ ఆఫ్ మెంబర్స్ మాతో ఉండే అందరం కలిసి వెళ్ళినాం. సో వచ్చేటప్పుడు ఏమైందంటే ఇక మేము అక్కడ ఒక దగ్గర వాటర్ బాటిల్ తీసుకుంటుంటే అనిల్ నించొని ఉన్నాడు. వెళ్ళి నించొని వాటర్ బాటిల్ తీసుకుంటుంటే అక్కడ స్మోక్ చేసిన పర్సన్ ఉన్నాడు కదా, తను ఏం చేసినాడు అనిల్ ఫేస్ మీద కూదినాడు మొత్తం. ఇక కొంతమంది ఎట్లుంటారంటే ఫేమ్ ఉన్న వాళ్ళకి అట్లా చేయాలి, కొంచెం ట్రిగర్ చేయాలి అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. సో అట్లా అని అనిల్ మీద ఊపినాడు. ఊపగానే అనిల్ కొంచెం అక్కడ మాట్లాడేసి ఓకే అనిల్ కూడా ఆయన ఎట్లా ఊపినాడో మనకు తెలియదు. అనిల్ ఫేస్ మీదకి వచ్చేసరికి బ్రో ఏంది బ్రో అక్కడ సైడ్ తిరిగి కాలుచుకోవచ్చు కదా, ఇక్కడ ఆ విషయంలో కొంచెం మిస్అండర్స్టాండింగ్, అక్కడ కొంచెం కన్వర్జేషన్ ఎక్కువైపోయింది. వాళ్ళేంది 10 మెంబర్స్ దాకా ఉన్నారు. నేను ఇక్కడ బయట నిల్చున్నా, అనిల్ కొంచెం అక్కడ ఉన్నాడు. ఇక నేనేం చేసా పిలిచిన అనిల్ని రా అని చెప్పి పిలిచిన తర్వాత నన్ను చూసి వాళ్ళు ఇంకా కొంచెం ఇంకా ఎక్కువ చేయడం స్టార్ట్ చేశారు. అప్పటికి నేను కూడా వచ్చిన, అనిల్ కూడా ఒర్రినాడు. అయినా అప్పటికి ఎందుకు లేట్ నైట్ అయిపోయింది అని చెప్పి మేమే ఇక లైట్ తీసుకొని వద్దు అని చెప్పుకొని నేనే చెప్పిన అనిల్కి వద్దు. అప్పటికి కాల్స్ చేయడానికి అన్నీ అవుతున్నాయి అక్కడ, డిస్కషన్ అందరినీ పిలిపి వాళ్ళు పిలిపిస్తున్నారు, మేము మాట్లాడుతూ అన్నీ అవుతున్నాయి. కానీ నేను అనిల్కి ఏం చెప్పినా వద్దు, చాలా లేట్ నైట్ అయిపోయింది, నేను ఒక్కదాన్నే ఉన్నా అది ఇది అని చెప్పి అనిల్ నన్ను చూసి సరే వద్దు నాడు అని చెప్పేసి వెళ్ళిపోతుంటే వాళ్ళు ఏం చేశారు మా వెనకాల రావడానికి ట్రై చేసినారు. అప్పటికి వాళ్ళు మా వెనకాలనే ఉన్నారు. అప్పటికి చెప్పింది బ్రిడ్జ్ మీదకి పోదామని అడిగిన, బ్రిడ్జ్ మీదకి స్టీల్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, స్టీల్ బ్రిడ్జ్కి ఎక్కుదామా అంటే లేదు నాకు చలి పెడుతుంది కిందికి వెళ్ళి పోదామని చెప్పింది. కింది నుంచి చలి పెడుతుంది కదా సార్ అని చెప్పి కిందికి వెళ్ళిపోయినా. మంచి పని అయింది దేవుని దయ వల్ల. బ్రిడ్జ్ మీదకి వెళ్ళి పోతే బ్రిడ్జ్ మీద కింద పడితే ఓడి నాకు అసలు ఇప్పటికి ఏమైతుందో తెలియదు దేవుని దయ. సో గైస్ ఆ రోజు ఏమైందేమో మరి కిందికి వెళ్ళి చెప్పింది. ఏమైందంటే నాకు ఈవెంట్కి వెళ్ళే ముందు కూడా నాకు అసలు పోవాలని లేదు.
అంటే ఒకటి మనకు అనిపిస్తుంది కదా ఏదైనా Negativity. పెద్ద ఏముందు నెగిటివ్ వైబ్స్ వస్తాయి కదా, నాకు ఎందుకో పోవాలని లేదు అని నేను అనిల్కి చెప్తున్నా. అనిల్ అన్నాడు అందరూ వస్తుంది ఇప్పుడు మనం రాకపోతే మంచి ఉండదు అందరం అనుకొని పోతున్నాం కదా అని చెప్పేసి అనిల్ అన్నాడు. అనిల్ అన్న తర్వాత సరేలే అని పోయినాం, మస్తు ఎంజాయ్ చేసినాం గైస్ ఈవెంట్ లా. మస్తు మొత్తము అందరి నజర్ అంతా అనిల్ మీదనే ఉండి అట్లా డాన్స్ చేసిండు, మస్తు ఎంజాయ్ చేసినాం, మంచిగా అయింది, మంచిగా అండ్ ఇంకోటి ఒక మెయిన్ ఏంటంటే గైస్, మీరు బయటికి వెళ్ళినప్పుడు అంటే కాటుకు పెట్టుకోవడం కానీ అవి ఇవి చేయండి. ఎందుకంటే ఈ నజర్ ఇస్ రియల్ అంటారు కదా, 100% రియల్. ఎందుకంటే నాకు ఆ రోజు అర్థమైంది, నేను ఆ రోజు నైట్ నేను రెడీ అయ్యి ఫుల్ చైన్ వేసుకొని పోయినా, అంటే మొత్తం పెద్ద షో అప్పుడు ఏమైందంటే అనిల్ అప్పటిదాకా ఒకలాగా కనిపిస్తుండే, ఆ రోజు ఎందుకు అనిల్ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. నేను అని కాదు, మాతో వచ్చిన వాళ్ళు అంటే మా సరౌండింగ్ కొంతమంది వచ్చినారు, వాళ్ళు కూడా అరే నువ్వు ఇవాళ మస్తు ఉన్నావురా అని చెప్పేసి అందరు అనడము. మంచిగా నేను ఇక్కడ వీడియోస్ ప్లే చేస్తా, సో మస్తు ఎంజాయ్ చేసాను గైస్, మస్తు డాన్స్. అనిల్ పాటలు పెట్టినారు అనుకో మంచి సౌండ్ తోని, ఇక భూమి మీద ఉన్నాడు అనిల్, ఎట్టో వెళ్ళిపోతాడు, అట్లా డాన్స్ చేస్తాడు. అసలు పాట అంటే ఆయన ఎంజాయ్మెంట్, ఈ ఏమంటారు డ్రింకింగ్ స్మోకింగ్, అనిల్ ఇప్పటిదాకా డ్రింక్ చేయలేడు, స్మోక్ చేయలేడు, వెళ్తాడు పబ్స్ కి, ఎందుకు అబద్ధం చెప్పాలి, వెళ్తూ వస్తూ ఉంటాడు. ఒక్కటి 2 hours అవుతాడు, 2-3 hours, ఇక ఈవెంట్ పార్టీ అంతా అయిపోయే వరకు ఒక్కదాని మీదనే ఉంటాడు. ఇంతవరకు మందు తాగలేదు, నో స్మోకింగ్. సో ఆయన ఎంజాయ్మెంట్ ఒక్కటే. పబ్బు కూడా ఎందుకు పోతాడు అడగండి, సో అనే మొత్తము అనే ఫోకస్ అంతా ఎంజాయ్మెంట్ అంతా డాన్స్ లోనే. ఇక మొత్తం అనే ఏం సాడ్ ఉన్న డాన్స్ చేస్తాడు, ఫుల్ హ్యాపీగా ఉన్న డాన్స్ చేస్తాడు, అట్లా మస్తు ఎగిరిన రోజు మస్తు. నజర్ అంటారు కదా, నజర్ ఇస్ రియల్ అంటారు కదా, సో అది అయితే ఆ నజర్ మొత్తం ఉండి ఒకటేసారి యాక్సిడెంట్ లో పోయిందా, బ్యారిగేట్ ఉంటుంది కదా, దేవుని తెలవాలి గైస్, అది మనకు సంబంధం లేదా, దేవుడు మరి ఎట్లా రాసి పెట్టినట్టు అవుతుంది కదా. సో అయితే అది అయింది. అండ్ మొత్తం డివైడర్ లో గుద్దుకొని తిరగగానే మొత్తం వద్దామా ఆడికొద్దామా. అయితే బ్యారిగేట్ లోపల అనిల్ డాన్స్ చేస్తుంటే అందరూ ఎంతో మంది అనిల్ చూస్తున్నారు. నాకు అప్పుడే ఇట్లా స్ట్రాంగ్ గా క్లిక్ అయింది, నీకు అందరూ ఈయననే చూస్తుంది. నేను బిలీవ్ చేస్తా గైస్, నజర్లా ఫస్ట్ నుంచే బిలీవ్ చేస్తా. సో నాకు ఫస్ట్ నుంచే నెగిటివ్ వైబ్స్ వస్తుండే, అయినా పోయినాం అనిల్ చెప్పినందుకు. వచ్చేటప్పుడు స్టార్ట్ అయింది ఇక వాళ్ళ వెనకాల వస్తున్నారు. సడన్ గా ఏమైంది, నేను ఇక్కడ అనిల్ షోల్డర్ మీద ఇట్లా వండుకొని ఉన్నా, అనిల్ వెనకాల వాళ్ళు వస్తున్నారు కానీ మాకేం అది చేస్తలేరు, మా వెనకాల వస్తున్నారు ఓకే. కానీ అనిల్ బాధ ఏంటంటే అమ్మాయి ఉంది, అంతే కదా గైస్, అమ్మాయి ఉంది, వాళ్ళు 10 మంది ఉన్నారు ఓకే, ఏమన్నా చేస్తామో చెయ్యమో అది సెకండరీ చేసా. కానీ నేను ఉన్నా అని చెప్పి చాలా భయపడ్డాడు, ఏమన్నా అయిపోతే ఎవరు మా పేరెంట్స్కి ఎవరు ఆన్సర్ ఇస్తారు అని. అనిల్ మీద చాలా నమ్మకం మా ఇంట్లోతోనే, ఆ నమ్మకంతోనే పంపిస్తారు. సో నాకు ఏమైనా కానీ అని ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి అది అని ఆ భయంతో అది చేసిండో, ఇంకా మళ్ళీ చూసిండో ఏమైందో తెలియదు. చిన్న మ్యాట్, దాన్ని ఏమంటారు నాన్న, ఫుట్ మ్యాట్ వల్ల యాక్సిడెంట్ అయింది. స్పీడ్ మినిమం 20-25 లోపలనే ఉంది. ఆ రోజు ఏమైంది, నేను బ్రిడ్జ్ మీద నుంచి పోదామని చెప్పిండు అనిల్. బ్రిడ్జ్ మీద అంటే నేను అన్నా నాకు చలి పెడుతుంది అనిల్, బ్రిడ్జ్ మీద వద్దు చాలా చల్లగా ఉంది అని చెప్పేసి చెప్తే, కింద నుంచి బ్రిడ్జ్ మీద నుంచి పోతే మాత్రము మళ్ళీ కాకపోవచ్చు, లేకపోతే బ్రిడ్జ్ మీద అయితే ఎక్కువ అవుతుండే, పెద్ద అవుతుండే. ఇంకా చాలా దేవుని దయ వల్ల కిందికి పోయినాం, పోతున్నాం ఏమైందేమో జట్టు అని బండి ఇట్లా జరిగిపోయింది. నేను గుద్దుకున్నా, డివైడర్ గుద్దుకున్నా, మళ్ళీ ఇంటి గుద్దుకున్నా, ఇది మొత్తం చినిగిపోయింది. ఈడ కుట్లు పడ్డాయి, ఈడ 5-4 కుట్లు పడ్డాయి, ముక్కు లోపల కుట్లు, ముక్కు పైన కుట్లు వేస్తా అంటే మా మమ్మీ వద్దని చెప్పింది, మా కొడుకు గలీజ్ అవుతుంది, ఫేస్ గలీజ్ అయిపోతుంది చెప్పి మళ్ళీ తిన్నా. ఇప్పటికీ నాకు పెయిన్ ఉంది గైస్, మీకు చెప్పలే ఇప్పటిదాకా ఎవరికి, కానీ ఇప్పటిదాకా వస్తుంటే లోపల. సో అది నేను చూపించుకుంటాను, ఎందుకంటే నాకు టైం దొరకలేదు, మొత్తం వీడియోస్ చేయాలి, అన్ని టెన్షన్ అన్ని లొల్లి అవుతున్నాయి. సో అవన్నీ కొంచెం మళ్ళా అప్డేట్ ఇస్తాను మీకు, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఏమైంది ఏందనేది. సో అదనమాట అప్పటికి కాదు, అది అసలు ఏమైంది, పోయి నేను పడుకొని ఉన్నా. సో అనిల్ డ్రైవ్ చేసి వెనకాల చూసిండు, మ్యాట్ వల్ల బండి ఏమైపోయిందంటే సీదా డివైడర్కి గుద్దుకుంది. నాకు అసలు యాక్సిడెంట్ అయిందని కూడా నాకు అర్థం అవుతలేదు. మొత్తము అదొకటి ఉంటుంది కదా, ఇక నాకు కాన్షియస్లో లేను, నేను మొత్తము బ్లాక్ అయిపోయింది, ఏం కనిపిస్తలేదు. మాటలు వినిపిస్తున్నాయి అందరివి కానీ నాకు ఏం కనిపిస్తలేదు. పడిపోయిన కింద అనిల్ అప్పుడు నా దగ్గరికి ఉరుక్కుంటూ వచ్చిండు, నా దగ్గరికి వచ్చి మా గట్టి ఒర్రిండు అనిల్. మా అని ఒర్రంగానే అప్పుడు నాకు ఐస్ ఓపెన్ అయినాయి, కానీ నాకు ఏం కనిపిస్తలేదు. అయితే అనిల్కి అర్థం కాలే, ఆయనకి పెద్ద
దెబ్బలు తాకినాయి ఇంత రక్తం వస్తుంది తెలియదు నాకు. ఫస్ట్ రావు రక్తం ఇట్లా కోసుకోవాలని రక్తం రావు, కోసుకున్న తర్వాత కొంచెం ఏదో మీరు రప్ప స్టార్ట్ అవుతుంది. సో బ్లీడింగ్ అప్పుడే రాలేదు అనమాట. ఇంకా పెయిన్ కూడా కాదు గైస్, మనం పడ్డ తర్వాత ఏదైనా అయితే మనకు అప్పుడే నొప్పి అర్థం కాదు, ఓస్లు ఉన్నాము. సో అప్పుడు ఏమైంది, సీదా అనిల్ నాకు ఏమైంది, నేను ఇట్లా కూర్చున్నా. నేను ఇంకొకటి ఏమైందంటే నేను ఒక జాకెట్ వేసుకున్నా, ఆ జాకెట్ వల్ల దేవుని దయ వల్ల నాకు ఆ జాకెట్ వల్ల ఏం కాలేదు. ఆ జాకెట్ వేసుకోకపోయి ఉంటే ఏదో ఒకటి పెద్దది అవుతుంది. ఆ జాకెట్ ఏంటంటే మొత్తం లడ్డు చాలా, అది ఏమంటారు రోహిత్ అన్నది జూడియో జాకెట్, అది దొడ్డు ఉంటుంది, రెయిన్ కోట్ లాంటిది దొడ్డు ఉంది మస్తు. అంటే లోపల మొత్తం మన బాడీ ప్రొటెక్ట్ అయ్యేటట్టు ఉంది అదంతా, ఎంత రాసుకోపోయినా ఏం కానట్టు. సో అది వేసుకున్నా కాబట్టి నాకు అసలు ఫేస్ దాకా, ఎందుకంటే అది ఈడి వరకు వచ్చింది నాకు ఆ జాకెట్, మొత్తం ఇట్లా ఈడి వరకు వచ్చింది, మొత్తం కవర్ అయిపోయింది. నాకు మొత్తం ఫేస్ వరకు కాలేదు, నాకు హ్యాండ్స్కి ఎక్కడ తాకలే. నా బాడీ ఏంటంటే ఇది లోవర్ పార్ట్ ఒకటే మొత్తం ఉంది, ఇట్లా ఓపెన్ అయి ఉంది. సో ఏమైంది, డివైడర్కి గుద్దుకున్నా. అనిల్ ఫేస్ ఒకసారి ఊహించుకోండి, డివైడర్కి మొత్తం అనే ఫేస్ పోయి ఎంత ఆ స్పీడ్లో గుద్దుకుంది. నాకైతే అది ఆలోచిస్తేనే ఇట్లా అవుతుంది ఇప్పుడు తెలుసా. సో ఫేస్ మొత్తం అనిల్ది డివైడర్కి గుద్దుకుంది. మా అని గట్టిగా వరింది అప్పుడు. నాకు అప్పుడు నేను నా దగ్గరకు వచ్చిండు, రాగానే మామ నాకు కాన్షియస్ లేదు, ఏం కనిపించలేదు, కొడుతున్నారు మామ అంటున్నారు, నాకు వినిపించలేదు. అయితే అనిల్ నన్ను కొట్టేటప్పుడు ఏమైంది అనిల్ చెప్పు, నన్ను లేపేటప్పుడు లేపుతున్నా పిలిచినా ఇట్లా వంగినా చేయిలో పెట్టగా మొత్తం రక్తం ఇది మొత్తం రక్తం అయి చేయి మీద ఉంటుంది. ఆ రక్తం చూసి కథం నా కళ్ళు భూమి ఏదో అయిపోయింది నా కానీ మొత్తం ఇక నొప్పులు స్టార్ట్ అయినాయి, మెల్లమెల్ల నొప్పులు స్టార్ట్ అయినాయి, పడిపోయినాయి. కానీ నాకు తెలియదు ఇక అప్పటి నుంచి నాకు కళ్ళు క్లోజ్ అయినాయి. అంటే మళ్ళీ హాస్పిటల్ పోయేదాకా నాకు కళ్ళు తెలుసుకోలేదు ఆ సిచ్యువేషన్. అప్పుడే మళ్ళీ విజయన్నకు ఫోన్ చేసిన, ఫస్ట్ విజయన్నకు ఫోన్ చేసినాము. విజయన చూసుకుంటారులే, విజయనకి అంటే విజయన బాండింగ్ నాది మస్తు ఉంటుంది అప్పుడు. అంటే విజయన నాకు ఏదన్నా సాధించింది అప్పట్లో, ఇప్పుడు కూడా సాధిస్తాడు. ఎప్పటికైనా విజయన బాండింగ్ అట్లా ఉంటుంది నాది విజయనది. అండ్ అప్పుడు ఎందుకంటే అప్పుడు విజయనతోనే పోయినాం మేము ఆ ఈవెంట్కి గిట. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఏడుస్తుంది ప్రతిదానికి. ఇట్లా ఏడవద్దు, అయిపోయింది, సెట్ అయిపోయినా దేవుడు చూపించేసిన మేము లైఫ్ లా మర్చిపోలేము అసలు. ఎందుకు ఏడుస్తున్నావు? ఇట్స్ వెరీ అప్పుడు వచ్చిండు దగ్గరికి బ్లడ్ ఇవ్వడంగానే ఆయనకు అర్థమైపోయిందంట ఇట్స్ ఓవర్ అని చెప్పేసి. అప్పుడు గట్టిగా చెప్పినాడు. మీకు వెళ్ళిపోమని కూడా చెప్పినా. ఏం చెప్పినా ఏం చెప్పలే నువ్వు ఏడవపోతే చెప్తా. చెప్పు ఏం చెప్పు, నేను అడుగుతాను. ఇప్పుడు నాకు అవుతుంది చెప్పా, నాకు సిగ్గు. చెప్పు ఏడవద్దు, చెప్పు. అనిల్కి నేను ముందు చెప్తుండే, అంటే అనిల్ నేను ఎప్పుడు ప్రపోజ్ చేసుకోలే, కానీ వీఆర్ ఇన్ రిలేషన్షిప్ అని చెప్పేసి, కానీ ఎప్పుడు ప్రపోజ్ చేసుకోలే. సో అనిల్కి చెప్తుండే, అందరూ ఎంత మంచిగా ప్రపోజ్ చేస్తారు, ఒకసారి నాకు ప్రపోజ్ చేయొచ్చు కదా మంచిగా ఫిల్మీ వేలో అని చెప్పి నేను చెప్తే ఈ వాజ్ లైక్ ఎప్పుడు టైం వచ్చాము అంటే అంత ఇంట్రెస్ట్ లేదు అసలు అనిల్కి దేని మీద. నాకు కూడా లేదు, కానీ ఉంటుంది కదా ఇట్లా ఉండాలి అని చెప్పి. సో అప్పుడు యాక్సిడెంట్ అప్పుడు ఆయనకి బ్లడ్ రాగానే కొరినాడు తెలుసా. ఆ బ్లడ్ మొత్తం ఇట్లా బ్లడ్ పోతుంది ఇక అని అనుకుంటా అయిపోయింది అని చెప్పేసి. నాకైతే అప్పుడు ఏం చెప్పినా నేను నీకు చెప్పు ఏం చెప్పినా అదే చెప్పు 3, 2, 1 లెట్స్ గో. లవ్ యూ చెప్పినాడు నాకు. ఆ టైంలో యాక్సిడెంట్ అయింది, రక్తం ఆడుతుంటే కూడా నేను ఏమైనా లవ్ యూ చెప్పినట్టు పడిపోయిండు కింద. అప్పుడు నాకు కనిపిస్తలేదు, ఐ వాజ్ లైక్ నాకు ఏం కనిపిస్తలేదు. తెలుస్తుంది అందరు వచ్చినారు, నన్ను వదిలేసి పోయినారంటే నాకు అర్థమైంది. నాకు ఇట్లా అయ్యి కూడా నన్ను వదిలేసిందంటే నాకన్నా పెద్దగా అయింది, ఏదో నాకన్నా పెద్దగా అయింది అని చెప్పేసి అర్థమైంది. పోయినారు అందరూ, పోతే గట్టిగా దేవుడిని మొక్కుకున్నా నేను, ఏదో ఒకటి అందరు ఇంట్లో గుర్తొస్తున్నారు, ఏమైందో అర్థమవుతలేదు. అప్పుడు నేను బ్యాంగిల్స్ వేసుకున్నా, అమ్మవారిని మొక్కుకున్నా. ఇట్లా అని మొక్కుకున్నా 2 minutes కింద కూర్చొని అట్లా అని మెల్లగా ఐస్ ఓపెన్ కాగానే ముంగట ఏంది వ్యూ, అనిల్ ఇట్లా బ్లడ్ అయిపోయి అనిల్ ముంగట ఉన్నాడు. అది ఫస్ట్ నాకు ఐస్ ఓపెన్ కాగానే నేను చూసింది ఫస్ట్ అనిల్ని. చూడగానే నాకు ఏం అర్థమైతలేదు, ఇక ఎందుకంటే చాలా పెద్దగా అయిపోయింది, ఏం చేయాలో అర్థమైతలేదు. అంటే ఆ సిచ్యువేషన్లో మనకి ఏం అర్థం కాదు కదా. అందరు వచ్చేసారు, అంబులెన్స్కి ఫోన్ చేశారు. అనిల్ ఏమో నువ్వు వెళ్ళిపో అంటున్నా. నాకు నా బాధ ఏంటంటే ఇంట్లో ఏమో అనుకుంటారా పెద్దగా అవుతుందా, నాకేమైనా పెద్ద అయితే ఈమె మీద అరుస్తారా, ఈమెనేమన్నా అంటారా, అట్లా ఆ బాధతోనే ఏం చేసిన నువ్వు లేవని చెప్పుకుంటా. నేను ఏదో ఒకటి వెళ్ళిపో అని చెప్పిన. అంటే అంత యాక్సిడెంట్లో కూడా వెళ్ళిపోయినా అంటే అర్థం చేసుకొని వెళ్ళిపోమని చెప్పినా. అంటే నాకు ఈమెని బాధ పెట్టడం లేకుండే అస్సలు. సో అందుకే చెప్పలే, ఈమె పేరు ఇప్పటిదాకా ఎక్కడ చెప్పలేను, ఇప్పుడు కూడా చెప్పలేను.
మళ్ళీ రీసెంట్గా కలిసినప్పుడు వాళ్ళు చెప్పిరు నువ్వు సెన్సిటివ్ అంటే చాలా సెన్సిటివ్ టాపిక్, అసలు మేము చెప్పాలి ఎక్కడ అని చెప్పి మేము అనుకోలేదు. నేను మూడవచ్చున్నా, నాకు కూడా మొత్తం బ్లడ్ అయిపోయింది. ఇక్కడ అనిల్ అంతా బ్లడ్ అయిపోయినాడు, ఇక్కడ నేనంతా బ్లడ్ అయిపోయినా. అసలు ఏం అర్థం అవుతలేదు. అనిల్ ఏమో అంత అదిలా కూడా అందరు ఏమంటున్నారంటే నువ్వు ఏమన్నా మాట్లాడు. అనిల్ ఎట్లయిపోతుండంటే ఇట్లా వెనకాల వెళ్ళిపోతున్నాడు. నాకే బేచని ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఇప్పుడు గుర్తొచ్చాయని నాకు ఇట్లా చేతులు అనుకుతాయి ఆ విషయానికి. ఎందుకంటే అది ఫేస్ చేసే వాళ్ళకే తెలుసు. మన కళ్ళ ముందు మనకు నచ్చిన వాళ్ళకి ఏదో అయిపోతుంది, కానీ మనం ఏం చేయలేము. ఇక్కడ నేను ఏం చేయలేని సిచ్యువేషన్, మనకి ఏదో అయిపోతుంది అక్కడ. అందరేమో ఈయనే ఇట్లా అయిపోతుండే వెనకాల అంబులెన్స్ వచ్చింది. వాళ్ళు కూడా నువ్వు ఏమన్నా మాట్లాడు అంటే నేను మాట్లాడితే రెస్పాండ్ అవుతుండు, ఆమా అని చెప్పేసి అంటుండు. అందరూ ఏమన్నా నువ్వు మాట్లాడుతూనే ఉండు, నేను మాట్లాడే సిచ్యువేషన్లో లేను. ఇప్పుడు నేను ఏడ్చినా అనుకో, నాకు తెలుసు హీ విల్ బ్రేక్ డౌన్ అని చెప్పేసి నేను ఏడుస్తలేను. నేను గట్టిగా ఉన్నా, నేను ఏడుస్తే ఆబ్వియస్గా అనిల్ ఏడుస్తాడు, బాధపడతాడని నాకు తెలుసు. గట్టిగా నేను ఆ సిచ్యువేషన్ అంతా నేను చాలా ఎమోషనల్, చాలా చిన్న వాటికి భయపడే టైప్. నేను చిన్న ఏదైనా నేను భయపడిపోతా, ఎక్కువ టెన్షన్ అయిపోతా. అలాంటిది ఆ సిచ్యువేషన్లో నాకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. ఒకటే ఫిక్స్ అయినా, నేను ఇప్పుడు బ్రేక్ డౌన్ అయితే నన్ను చూసి తిను కూడా బ్రేక్ డౌన్ అవుతాడు, గట్టిగా ఉండాలి అని చెప్పి. ఇక నేను ఫిక్స్ అయిపోయినా ఏడవద్దని. అప్పుడే విజయ్ అన్న వాళ్ళకి ఫోన్ చేయి అంటే అన్న వాళ్ళతోనే ఈవెంట్కి వెళ్ళినాం, అంత అయింది. విజయ్నే ఫోన్ చేయనంటే అన్న ఫోన్ లిఫ్ట్ చేయలే. గాడ్ గ్రేస్ అనుకోవాలి. ఏమైంది ఆ రోజే రోహిత్ అన్న బర్త్డే. రోహిత్ అన్న ఆన్లైన్ లో ఉన్నాడు. సో రోహిత్ అన్న ఆన్లైన్ లో ఉన్నాడు, అందరు బర్త్డే విషెస్ చెప్తారు కదా, ఆన్లైన్ లో ఉన్నాడు. రోహిత్ అన్నకు ఫోన్ చేసిన, నా చేతులు ఇట్లా వణుకుతున్నాయి ఫోన్ చేస్తుంటే. పక్కన ఒక అమ్మాయి నించుంది, లాక్ కూడా నాకు అర్థమైతలేదు. నేను లాక్ కూడా మర్చిపోయినా సిచ్యువేషన్ లా, టెన్షన్ లా అట్లా చేసి ఓపెన్ చేసి ఆ చేతులు వణుకుతుంటే రోహిత్ అన్నకు ఫోన్ చేసిన. రోహిత్ అన్న ఫోన్ చేసి అప్పుడే రోహిత్ అన్న వచ్చిండు, నా దగ్గరకు వచ్చింది. ఫస్ట్ నేను ఇట్లా రోహిత్ అన్న రాగానే నేను ఇక్కడ ఉన్నా, నా దగ్గరికి రాగానే నేనేమో అనిల్ దగ్గరికి పోని, నేనంతా అనిల్ ఏమో సాక్షిని తీసుకొని ఇంటికి వెళ్ళిపో అని అనిల్. అయితే ఏంటంటే మేము పంపించేసాలా అని చెప్పి బాధపడుతుంది, ఏమైనా ఉండిపోతుంది మనసులో అది అని చెప్పి నాకు టెన్షన్ పడొద్దు అని చెప్పి నేను మేము వెళ్ళిపో అని చెప్పిన. రోహిత్ అన్న అయితే అప్పటికి ఏం కాలేదు బ్రో, నీకు సెట్ అయిపోతాం. రోహిత్ అన్న అయితే చాలా ఏమంటారు ఇట్లా చేసిండు మా రోహిత్ అన్న కూడా, చాలా ధైర్యం ఏం కావాలి ఫుల్ ధైర్యం ఇచ్చిండు. నేను కూడా ఇక నేను అయిపోయింది అసలు చెప్పాలంటే నాది అయిపోయింది అనుకున్నా. రక్తం ఎంత వచ్చిందంటే అయిపోయింది మొత్తం, ఇక అయిపోయింది అనుకున్నా. సో మళ్ళీ అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్కి అక్కడ మస్తు టైం చేసారు, చాలా తిప్పిరు, అటు ఆగం చేసారు. మొత్తం హాస్పిటల్ మొత్తం తిరుగుడే ఉంది కాదు, మొత్తం వండబెట్టి తిరుగుతురు. నా బ్రెయిన్ ఇట్లా కొట్టుకుంది, ఆ రక్తంకి మొత్తం ఎండిపోయింది. రక్తం ముక్కులా పీల్చుకోనికే లేదు, వడ్లనికి లేదు, బ్రీత్ చేయడానికి లేదు, ఆగుతలేదు. బ్లీడింగ్ అయితేనే ఉంది కంటిన్యూగా, అసలు బ్లీడింగ్ ఆగుతుంది. మార్నింగ్ 4-5 అయ్యింది మాకు. ఆ టైంలో డాక్టర్స్ అవైలబుల్ లేరు, అసలు మంచి ట్రీట్మెంట్ లేదు, ఏం లేదు. అట్లా జస్ట్ అట్లా ఉన్నారు, ఆ నుంచి తిప్పుతున్నారు. పొద్దున 7:30 స్టార్ట్ అయింది అది ట్రీట్మెంట్. నేను ఎట్లా మిస్ అయినా ఇప్పుడు, చెప్పు వాళ్ళకి. రోహిత్ అన్న వచ్చిండు, రోహిత్ అన్న రాగానే అనిల్ చెప్పేసిండు ఆ సిచ్యువేషన్లో. ఆయనకి అయితలేదు, అయినా చెప్పేసిండు. అయినా ఒకటే అంబులెన్స్లో వచ్చినాం, అప్పటికి ఇంట్లో రాలే ఎవ్వరు. ఒకటే అంబులెన్స్లో వచ్చినాము, ఇంట్లో ఎవ్వరు రాలే. రోహిత్ అన్న వచ్చిండు, రోహిత్ అన్న అంబులెన్స్లో తీసుకుపోయి ఇక నన్ను వేరే వార్డ్కి, అనిల్ని వేరే వార్డ్కి తీసుకెళ్ళినారు. ఇక తీసుకెళ్ళినారు, నా ప్రాణ అంతా అనిల్ మీదనే ఉంది. ఏమైపోయింది అంటే తెలీదు కదా ఏమైపోయింది. అంటే నాకు చెప్తున్నారు బ్లీడింగ్ అస్సలు. అంటే గోడ ఒకటే అడ్డం ఉంది నాకు అనిల్కి. అంతా ఇది ఏం నడుస్తుందో నాకు ఇక్కడ వినిపిస్తుంది, వీళ్ళ మమ్మీ ఏడుపులు. ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు, నువ్వెందుకు ఏడుస్తున్నావు? సో గైస్ చాలా ఎమోషనల్ అనమాట సాక్షి. సో యాక్సిడెంట్ మా లైఫ్లో ఎమోషనల్ మూమెంట్ అంటే అది యాక్సిడెంట్ అనమాట. ఆ యాక్సిడెంట్ మొత్తం మా లైఫ్ చేంజ్ చేసింది. ఇట్లా అంటే ఇట్లా లైఫ్ ఇట్లా తిప్పేసింది అనమాట. అంటే కొన్ని అంటారు కదా మంచి గురించి జరిగినాయి అని చెప్పి. సో అది నేనైతే పాజిటివ్గా తీసుకుంటున్నా యాక్సిడెంట్ ఇట. సో టెన్షన్ పడకు, ఇక ఏడుస్తూనే ఉంటుంది. ఇక యాక్సిడెంట్ తీసినప్పుడల్లా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇవి కూడా చాలా బాధపడదు. ఎందుకంటే చెప్పాలి 6 months ఇంట్లో ఉంది, 6 months కానీ బెడ్ మీద ఇట్లా కాలు పెట్టుకొని ఉంది. ఆ కాలు వల్ల కాలుకి పెద్దగా అయింది, కాలు ఇన్ఫెక్షన్ అయిపోయి. చూడాలి అనిల్ దగ్గరికి పోవాలి అని నాకుంది. అసలు ఎవ్వరు ఏం చెప్తలేరు, నేను ఎక్కడ టెన్షన్ పడతా అని చెప్పేసి మొత్తానికి కట్ చేసేస్తారు. ఏడవకుండా చెప్తూ మనం ఇంకా మనం మంచిగా మనం స్ట్రాంగ్ ఉండాలి. నువ్వు ఇట్లా వేసే ఎట్లా మరి ఇప్పుడు నేను కూడా ఏడవాలి ఏంది అట్లా బాధ పడద్దు. అయిపోయింది కదా, సెట్ అయిపోయినా కదా మంచిగా, ఇట్స్ ఓకే, నో వరీస్. సో గైస్ ఎమోషనల్ అనమాట. సాక్షిగా నన్ను కూడా చాలా ఏడిపిస్తుంటారు అప్పుడు.
నవ్విస్తే కూడా నవ్వుతలేదు. సరే పోయి, ఇట్స్ ఓకే, నో వరీస్, ఇట్స్ ఓకే. ఏడోకు చెప్పు. వేరే ఇక్కడ నాకు ఏడుపులు అందరు వినిపిస్తున్నాయి. అనిల్ ఏడవలేడు అప్పటిదాకా. నేను ఫస్ట్ ఏడవలేడు అసలు. అనిల్ స్ట్రాంగే ఉన్నాడు, చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. ఆనే బ్లడ్ ఆనే తుడుచుకుంటుండు, అంతా ఆనే క్లీన్ చేసుకుంటుండు. ఇంకోటి ఆ బ్లడ్ ఎట్లా వస్తుంది అంటే అంటే ఇట్లా బ్రీత్ తీసుకోగానే గొంతులోకి ఇంత రక్తం వస్తుంది, కింది అనగానే ఈయన ఇంత రక్తం వస్తుంది. అంటే ఇక్కడ నుంచి బ్రీత్ చేసుకోవడానికి లేదు ఇక నోస్ నుంచి, ఎందుకంటే నోస్కి తాకింది బ్లడ్ లోపలికైనా పోతుంది, ఇన్హేల్ చేస్తే లోపలికి పోతుంది, ఎక్సెల్ చేస్తే బయటికి వస్తుంది. ఇప్పుడు ఏంది మౌత్ తోనే తను ఇట్లా తీసుకోవాలా. ఇంకా మొత్తం అటు ఇటు తిప్పుతున్నారు తెలుసు కదా, అందులో తీసుకోవచ్చు. అది ఎట్లా ఊగుతుందో అది ఊగేసరికి నాకంటే జిమ్ ఇట్లా బ్రెయిన్ ఇట్లా ఊగుతుంది మొత్తం. ఇదేమో మొత్తం ఇది కూడా డ్యామేజ్ ఉంది, ఇది డ్యామేజ్ ఉంది, ఇట్లా ఊగుతుంది మొత్తం. ఏది కాదు అన్ని షేక్ అవుతున్నాయి బాడీ పార్ట్స్. అది తీసుకోబోతుండే అంటే తిప్పుతూ ఉంటారు కదా, తెలుసు కదా మీకు. కొంచెం అంటే తిరగాల్సి వస్తుంది గాంధీ అంటే మెడిసిన్స్ కైనా తిరగాలా, లేకపోతే దీనికి ఒక డాక్టర్ ఉంటారు, దీనికి ఒక డాక్టర్ ఉంటారు, ఎడ్కి ఒక డాక్టర్. సో అట్లా మొత్తం తిరుగుతున్నా కదా. సో అట్లా మాకు ఇంకా నాకు ప్రెషర్ అయిపోయింది నాకు మొత్తం ఇట్లా. అయినా అన్నిటికీ ఓడ్చుకున్నా. సో అందుకే అండ్ మెయిన్ ఏంటంటే మీ ప్రేయర్స్ వల్ల నేను జల్దీ రికవర్ అయినా గైస్. ఎందుకు అవ్వదని చెప్పాలా, ఒకరు నా గురించి చాలా ప్రేయర్ చేసారు, చాలా బాధపడ్డారు అందరు ఇంట్లో. నాకు యాక్సిడెంట్ అయినందుకు చాలా ఫ్యామిలీస్ బాధపడ్డాయి. అని అంటే ఇంట్లో చాలా మంది చేసిరంట, నా గురించి చాలా ప్రేయర్ చేసిరంట. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ మీకు ఎప్పుడు రుణపడి ఉంటుంది, ఎందుకంటే మీరు నా గురించి చాలా ప్రేయర్ చేసారు గైస్. ఇక నీ మాటలో చెప్పలేను కానీ చెప్పు అదే మాటలు అసలు. ఇంట్లోకి ఎట్లా తెలిసింది? మా ఇంట్లో నేను కాల్ చేసి పిలిచిన. అంటే నేను ఎక్కువ హడావిడి చేయలేదు అప్పుడు, నేను చాలా స్ట్రాంగ్ ఉండే. మా ఇంట్లో ఫోన్ చేసిన, మార్నింగ్ ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. మా చెల్లెకి కాల్ చేసి నేను ఇట్లా చెప్పిన, ఇట్లా యాక్సిడెంట్ అయింది, చాలా కూల్గా చెప్పిన. అయితే వాళ్ళు ఏమనుకున్నారంట, ఇంత కూల్గా చెప్తుంది కదా, తక్కువ అయిపోయింది, చిన్నగా ఏదో అయిపోయినట్టుంది అని చెప్పి. అయినా కానీ ఇంతవరకు ఏం కాలేదు మాకు, నాకైనా మా చెల్లెకి. ఉరికొచ్చింది అంతా. అట్లా అనుకొని కూడా వచ్చేసినారు హాస్పిటల్కి. వచ్చేసేసరికి ఫస్ట్ నన్ను ఊళ్ళే ఫస్ట్ అనిలే కనిపించిండు వాళ్ళకి. కనిపించగానే వాళ్ళ ఫ్యూజ్లు అవుట్. ఇక అనిల్కి ఎట్లుందంటే నాకు ఎట్లుంది. ఇక వాళ్ళకి ధైర్యం వస్తలేదు నన్ను ఉనికి రానికి. మా మమ్మీకి, మా డాడీకి, మా చెల్లె. మా అన్న ఫస్ట్ వచ్చేసిండు. మా అన్న రాగానే చాలా బ్రేక్ డౌన్ అయిపోయినా, చాలా ఏడ్చేసిన. నేను ఏడవగానే అప్పటిదాకా అనిల్ ఏడవలేడు. అప్పుడు ఏడ్చిండు. నా ఏడుపు సౌండ్ వినగానే అనిల్ది స్టార్ట్ అయిపోయింది. నేను ఇట్లా మీరు నమ్మరు ఇట్లా నేను ఎట్లా ఏడ్చా అంటే ఇట్లా మూసుకొని ఏడ్చా నేను హాస్పిటల్లో. ఎందుకు నా సౌండ్ అక్కడ వినిపిస్తే ఈయన ఏడుస్తుండు. అంటే అప్పుడు చాలా బాధపడుతున్నాను అనమాట నేను మీ గురించి మస్తు. అదే ఇక మా అన్న వచ్చిండు, ఏడ్చిన. ఇక మా డాడీకి, మా మమ్మీకి అయితలేదు. అనిల్ చూసాక ఈమెకి ఏమైపోయింది, అనిల్ అట్లా ఉంది కదా, ఈమెకి ఏమైపోయింది అని చూసి వచ్చిన తర్వాత కొంచెం ఇట్లా అయింది. అయినా మా డాడీ అయితే బ్రేక్ డౌన్ అయిపోయాడు. ఎందుకంటే మా డాడీకి, నాకైనా మా చెల్లెకైనా చిన్నది ఏమైనా మా డాడీ అస్సలు తీసుకోలేడు. అంటే వేరే వాళ్ళ ఇంట్లో ఎట్లుంటారో ఏముంటారో మాకు తెలియదు, కానీ నేను మా చెల్లె అయితే మా ఇంట్లో చాలా లాడుగా, అంటే చెప్పొద్దు అసలు, రిచ్ వాళ్ళ ఇంట్లో కూడా అంత లాడుగా పెంచరేమో. మా ఇంట్లో నన్ను మా చెల్లెని చాలా ప్రేమతోని, చాలా మాకు ఎన్ని కష్టాలు ఉన్నా కానీ మా దాకా ఇంతవరకు రాలేదు. నాకు ఉన్నాయి, మేము కూడా మిడిల్ క్లాసే, అంత అది కాదు, మిడిల్ క్లాసే, కానీ మా వరకు అట్లా చూసుకున్నాడు. అంటే ఇంట్లో వాళ్ళ అన్న అయినా, వాళ్ళ డాడీ అయినా, వాళ్ళ మమ్మీ కూడా చాలా 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 ప్రేమతోని మాకు. నాకు తెలిసిన నేను పోతుంటా కదా, నా అప్పుడప్పుడు వెళ్తుంటా కదా. సో నాకు తెలుసు ఆమెకి ఈ గ్లాస్ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా తీయనియదు. సో అదనమాట, ఇక్కడ నుంచి గ్లాస్ కూడా పెట్టని అట్లా. నేను అట్లా చూడగానే మా డాడీ బ్రేక్ డౌన్ అయిపోయింది. ఇక మా డాడీ బ్రేక్ డౌన్ అయిపోయిండు. అయినా అప్పటికి గాంధీ నుంచి ఇక అనిల్ వాళ్ళ అన్న చెప్పేసిండు, అన్న మేము ఇట్లా చెప్పలేము, మా ఇంట్లో తీసుకెళ్ళిపోయింది, మా వాడికి చాలా పెద్ద అయిపోయింది, ఇప్పుడు మా ఇంట్లో తెలిస్తే ఆబ్వియస్గా మొత్తం పిల్లని అది చేసేస్తారు. సో ఆ నుంచి మా ఇంటికి రోహిత్ అని చెప్పేసరికి మా ఇంటికి తీసుకెళ్ళిపోయినాను నన్ను. ఇక అక్కడి నుంచి 6 months కరెక్ట్. అసలు నేను కాలు కింద పెట్టడానికి కూడా లేదు, ఏం లేదు. నేను మా ఇంట్లో మొత్తం అవి పెట్టుకోవాలా, డైలీ మొత్తం క్లీన్ చేసుకోవాలా, అది పెట్టుకోవాలా, బయట పోనీకే లేదు, ఈమెకి పోనీకే లేదు. నా ముఖం చేంజ్ అయిపోయింది మొత్తం. ఇవే ఒక 1 year అయిపోయిందా, దానికే 1 year గడిచిపోయింది. 1 year మాది మొత్తం దీంట్లోనే అయిపోయింది, మొత్తం ఈ లొల్లిలోనే అయిపోయింది. సో గైస్ అదనమాట.
అండ్ ఇంకా ఎమోషనల్ మూమెంట్ అంటే ఇదే కదా మెయిన్ మనకి. మెయిన్ మేము ఈ Emotional నుంచే main. చాలా స్ట్రాంగ్ కూడా అయినాం. ఇదే మాకు ఎమోషనల్ మూమెంట్. ఈ నుంచే మేమిద్దరం అంటే ఆ సిచ్యువేషన్ లో తను నా కోసం నించుండు, నేను తన కోసం నించున్నా. సో ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఎంత పెద్ద ఏదైనా కానీ మేమిద్దరము ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే అది మా లైఫ్ లో చాలా పెద్ద విషయం. చాలా అందరి మధ్యలో అదే ఉండదు. ఏదైతే అర్థం చేసుకోవాలి ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండేది ఏదైతే ఉండాలో అది ఎవరి దగ్గర ఉండదు, ఏ రిలేషన్షిప్ లో ఉండదు. సో మా దగ్గర అయితే అది ఉందన్నమాట. ఏంటంటే ఈమె నో నజర్ గైస్ ప్లీజ్ అట్లా ఏం లేదు, వాళ్ళు మంచి గురించి చెప్తారు. సో అది మా ఇద్దరి మధ్య ఏంటంటే అండర్స్టాండింగ్ ఉంటుంది. సో అండర్స్టాండింగ్ వల్ల ఇప్పటిదాకా మంచిగా ఉన్నాం కలిసిమెలిసి అండ్ మంచిగా వర్క్ చేసుకుంటాం. బిజినెస్ లా కాడ లొల్లి లేవు, ఎక్కడ లొల్లిలు వస్తలేవు, అంతా మంచిగా నడుస్తుంది దేవుని దయ వల్ల అండ్ మీ ప్రేయర్స్ వల్ల. మీ ఇట్లా సపోర్ట్ చేస్తుండండి అండ్ ఇంకా చాలా డ్రీమ్స్ ఉన్నాయి, అన్ని కంప్లీట్ చేస్తాం ముందు మీ సపోర్ట్ వల్ల. అండ్ గైస్ ఇంకా మీరు ఏం వరి అవ్వకండి. చాలా మంది వీడియోస్ కలిసి చేయండి అంటున్నారు, కలిసి చేస్తాము. మా ఇంట్లో అంతా సార్ట్ అవుట్ అయిపోయింది, కూర్చోబెట్టి మాట్లాడినాం. ఇప్పుడు కొంచెం రెగ్యులర్ గా వీడియోస్ వస్తాయి నావి సాక్షివి. ఓకేనా గైస్? సో మీ అందరు జూనికి అయితే మస్తు సంతోషంగా ఉంటారు కదా. సో సమ్మర్ హాలిడేస్ లో ఫుల్ వీడియోస్ వస్తాయి అనమాట. అండ్ చెప్పి ఇంకా థ్యాంక్ యూ సో మచ్ గైస్, కీప్ సపోర్టింగ్. ఇంకా లవ్ స్టోరీ పెద్ద వేరే వీడియోలో చేస్తాం. ఇందులో ఇంతే ఇది షార్ట్ కట్ చేసినాం కదా. సో షార్ట్ కట్ అన్నమాట ఇది. సో అండ్ మా ఛానల్కి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. సాక్షి ఛానల్కి ఎంతమంది అయితే వీడియో చూస్తారో లాస్ట్ దాకా చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఈ స్టోరీ అయితే అనిపించిందో కమెంట్ చేయండి. ఓకేనా గైస్? చలో బాయ్.